శ్రీశైలం ఘాట్ రోడ్ లో యాత్రికులకు పెను ప్రమాదం తప్పింది. శ్రీశైలం ముఖద్వారం వద్ద ఆర్టీసీ బస్సు యాత్రికుల కారు ఎదురెదురుగా ఢీకున్నాయి. ఈ ఘటనలో కారు ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. హైదరాబాద్ నుంచి శ్రీశైలంకు కారులో యాత్రికులు వెళ్తున్నట్టు గుర్తించారు. అయితే ఈ ప్రమాదం నుంచి యాత్రికులు సురక్షితంగా బయటపడ్డారు. శ్రీశైలం ఘాట్ రోడ్ లో యాత్రికులకు పెను ప్రమాదం తప్పింది. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సుంకన అందిస్తారు. సుంకన, ఘాట్ రోడ్ల ప్రమాదానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? శ్రీనివాస్, శ్రీశైలం ముఖద్వారం వద్ద కారు బస్సు ఢీకొన్నాయి. ఈ ఘటనలో కారు అంతా ముందు భాగం మృతులు చెందింది. కారులోని ప్రయాణికులు కూడా కొంత స్వల్ప గాయాలైనాయి. అయినప్పటికీ కూడా వాళ్ళు సురక్షితంగా ప్రాణాలతో బయటపడడంతో అందరూ కూడా వాహనదారులు ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి. శ్రీశైలం నుంచి దోర్నాల వైపు, అదేవిధంగా ఆ దోర్నాల నుంచి శ్రీశైలం వస్తున్నటువంటి ఈ రెండు వాహనాలు కూడా మలుపు ఈ ఘటన చోటు చేస్తుంది. అయితే ప్రధానంగా ఈ కారు అదేవిధంగా బస్సు డ్రైవర్ల నిర్లక్ష్యం వల్లనే ఈ ఘటనకు కారణమని కూడా పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. కారులోని ప్రయాణికులందరూ కూడా సురక్షితంగా బయటపెట్టారు. అయితే కారు బాగా డ్యామేజ్ అయినప్పటికీ అందులోని ప్రయాణికులు కూడా ప్రాణాలతో బయటపడ్డారు. మొత్తం మీద ఈ ఘటన కూడా ఎవరి నిర్లక్ష్యం వల్ల జరిగిందనే దానిపైన కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం బస్సు డ్రైవర్ కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే కారు ఈ యాక్సిడెంట్ జరగడంతో ఘాట్ రోడ్ లో కొంతసేపు వాహనాలన్నీ కూడా పూర్తిగా నిలిచిపోయి వాహనాల రాకపోకలకు కూడా కొంత అంతరాయం పడింది. అయితే పోలీసులు సంఘటనా స్థలానికి చేరి వెంటనే ఈ రోడ్డు క్లియరెన్స్ కూడా చేయడం జరిగింది. వాహనాలను నిలిచిపోయినటువంటి వాహనాలను కూడా ఇటు శ్రీశైలం వైపు అటు దోర్నాల వైపు పంపించడం జరిగింది. అయితే ముద్దున్నటువంటి ఈ కారును కూడా చర్యలు తీసుకొని వచ్చి పక్కకు తీసేటువంటి ప్రయత్నం చేశారు. బస్సును కూడా ఏదైతే పోలీసులు ఏదైతే ఆ బస్సు డ్రైవర్ తో అదేవిధంగా బస్సు కూడా పోలీస్ స్టేషన్ కూడా తరలించినటువంటి పరిస్థితి. మొత్తం మీద అయితే ఈ ఘటన వల్ల కూడా పెను ప్రమాదం తప్పింది. బస్సు డ్రైవర్ అప్రమత్తం వల్లనే కొంత ఈ ప్రమాదం తప్పింది అనేది కూడా అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు కూడా చర్చించుకున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఈ ఘటనపై పోలీసులు కూడా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. శ్రీనివాస్, రైట్ సుంకన.